హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 4 థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేసేయండిమా. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నిండి వరకు చూడండిమా. 9th లో ఫస్ట్ వన్, solve x power of 4 plus x cube minus 16x square minus 4x plus 48 equal to 0 given that the product of two of the roots is 6 అని ఇచ్చారు. నేను ఇక్కడ పవర్ 4 ఉంది కాబట్టి మనకి ఎన్ని రూట్స్ ఉంటాయమ్మా? 4 రూట్స్ కదా. ఆ 4 రూట్స్ని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అనుకుంటున్నాను. బి ద రూట్స్ ఆఫ్ ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అనుకుంటున్నాను. ఇంకా ఏమిచ్చారు? గివెన్ దట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఆఫ్ ఇట్స్ రూట్స్ ఈజ్ 6. రెండు రూట్స్ యొక్క ప్రోడక్ట్ ఎంతనిచ్చారు? 6. నేను లెట్ ఆల్ఫా ఇంటూ బీటా ఏమనుకుంటున్నానంటే 6 అనుకుంటున్నాను. ఆల్ఫా బీటాని తీసుకుంటున్నాను ప్రోడక్ట్. ఇప్పుడు చూడండి, ఫైండ్ S1 ఫైండ్ చేయండి నాన్న. S1 అంటే ఏంటి? ఇచ్చిన రూట్స్ని సమ్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఎంత నాన్న? మైనస్ a1 by a0. హియర్ a1 అంతా 1, a0 వాల్యూ కూడా 1 మైనస్ 1 అంతే కదా. ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇక్కడ 1 ఏంటి? ఇక్కడ 1 కదా. నెక్స్ట్ అండ్ S4 ఫైండ్ అవుట్ చేయండి. S4 అంటే ఏంటన్నా? ఇక్కడ హైయెస్ట్ పవర్ 4 కాబట్టి 4 తీసుకుంటే ఏం చేయాలి? ప్రోడక్ట్ చేయాలి. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇంటూ డెల్టా ఈక్వల్ టు S4 అంటే ఏంటి? లాస్ట్ కాన్స్టెంట్ వాల్యూ బై ఫస్ట్ వాల్యూ. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 48 by 1 48. మనకి గివెన్ ఏమి ఇచ్చానన్నా? ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ప్రోడక్ట్ ఆఫ్ టూ రూట్స్ 6 ఇచ్చారు కదా. 6 ఇంటూ గామా డెల్టా ఈక్వల్ టు 48. ఎన్ని టైమ్స్ పోద్ది 6 టేబుల్లో? 6 1s are 6 8s are. Gamma delta equal to 8. మీరు ఏమనుకుంటారంటే let us take alpha plus beta equal to p అనుకోండి. గామా ప్లస్ డెల్టాని q అనుకోండి. గామా ప్లస్ డెల్టాని q అనుకోండి. ఇప్పుడు ఏమైందినా? మనకు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ తెలుసు, సమ్ ఆఫ్ ద రూట్స్ తెలుసు. ఈక్వేషన్ ఏంటి? ద ఈక్వేషన్ విత్ ద రూట్స్ ఆల్ఫా అండ్ బీటా ఈజ్ ఏమైంది? x² మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ x alpha plus beta into x plus alpha beta equal to 0. x square minus sum of the roots ఏమనుకున్నాం? p కదా. p into x px plus alpha beta value ఏంటి? product of two roots is 6 equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్. గివెన్ ఈక్వేషన్ని 1 అనుకున్నాను. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. దీన్ని 2 అనుకోండి. నెక్స్ట్ ద ఈక్వేషన్ విత్ ద రూట్స్ గామా అండ్ డెల్టా ఈజ్ ఏమైందినా? x² మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ గామా ప్లస్ డెల్టా ఇంటూ ఎక్స్ ప్లస్ గామా ఇంటూ డెల్టా ఈక్వల్ టు 0. x² మైనస్ గామా ప్లస్ డెల్టా అంటే ఎంత అనుకున్నాం? q కదా. q ఇంటూ ఎక్స్ ప్లస్ గామా ఇంటూ డెల్టా వాల్యూ ఎంత వచ్చిందన్న? 8 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమైందినా? ఈ ఈక్వేషన్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 and 3 అంతేనా? రాయండి. మల్టిప్లై చేయండి నాన్న. ఏమైద్దో? x² ఇంటూ x² x power of 4 x² ఇంటూ మైనస్ qx మైనస్ qx క్యూబ్ ప్లస్ 8 ఇంటూ x²
8x² మైనస్ pxతో ఈ వాల్యూస్ అన్నింటినీ మల్టిప్లై చేయండి. మైనస్ px ఇంటూ x² px³ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ pqx² pqx² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8px ప్లస్ 6తో చేయండి. 6x² మైనస్ 6qx ప్లస్ 8 6 48. ఈక్వేషన్ని ఆర్డర్లో రాయండి నాన్న. ఏమైద్దో ఫస్ట్ పవర్ 4 రాయండి, x⁴. నెక్స్ట్ x³ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు? మైనస్ కామన్ తీస్తే p ప్లస్ q ఇంటూ x³. నెక్స్ట్ x² నాన్న. 8 ప్లస్ 6 ఎంత? 14 ప్లస్ pq 14 ప్లస్ pqx². నెక్స్ట్ x టర్మ్స్ చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు? మైనస్ కామన్ తీయచ్చా? 8p ప్లస్ 6q ఇంటూ x. లాస్ట్ ఏముంది? కాన్స్టెంట్ టర్మ్ 48. కంపేర్ చేయండి అన్న బోత్ సైడ్స్. x⁴ x³ టర్మ్ని కంపేర్ చేస్తే ఏమవుతుంది చూడండి. x³ కోషన్స్ని కంపేర్ చేస్తే బోత్ సైడ్స్, ఇటు సైడ్ ఏంటన్నా 1 కదా, ఇటు సైడ్ x³ కోషంట్ ఎంత? p ప్లస్ q మైనస్ ఆఫ్ p ప్లస్ q ఈక్వల్ టు ఎంతనన్నా ఇటు సైడ్ 1. దీని నుంచి p ప్లస్ q ఏమైంది? p ప్లస్ q ఈక్వల్ టు -1. p ఈక్వల్ టు ఏమైద్దిరా? లేదా q ఈక్వల్ టు రాయండి. q ఈక్వల్ టు p ఇటు సైడ్కి వెళ్తే -1 మైనస్ p. కంపేరింగ్ ద కోషంట్ ఆఫ్ x ఏమైంది? x కోషన్స్ కంపేర్ చేస్తే ఇటు సైడ్ ఏంటి? -4. ఇటు సైడ్ x కోషంట్ ఎంత? -8p ప్లస్ 6q -8p ప్లస్ 6q ఈక్వల్ టు ఇటు సైడ్ ఎంత? x కోషంట్ -4. బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. దీంట్లో 2ను కామన్ తీస్తే ఏమైందిమా? 4p ప్లస్ 3q ఈక్వల్ టు 4. 2 1s are 2 2s are 4p ప్లస్ 3q ఈక్వల్ టు 2. సబ్స్టిట్యూట్ q, ఇక్కడున్న q వాల్యూని దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ q ఈక్వల్ టు -1 మైనస్ p కదా ఇన్ అబౌవ్. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది నాన్న? 4p ప్లస్ 3 ఇంటూ q వాల్యూ ఎంత? -1 మైనస్ p ఈక్వల్ టు 2. మల్టిప్లై చేస్తే 4p ప్లస్ ఇంటూ మైనస్ 3 ప్లస్ ఇంటూ మైనస్ 3p ఈక్వల్ టు 2. 4pలో నుంచి 3p పోతే ఎంతరా? p కదా, -3 ఈక్వల్ టు 2. p ఈక్వల్ టు -3 ఇటు సైడ్కి వేస్తే ప్లస్ 3. p ఈక్వల్ టు ఏమైంది? 2 ప్లస్ 3 5. pని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ p ఈక్వల్ టు 5 ఇన్ q ఈక్వల్ టు -1 మైనస్ p. ఏమైద్దిరా? దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే q ఈక్వల్ టు -1 మైనస్ p వాల్యూ 5. q ఈక్వల్ టు -6. p వాల్యూస్ q వాల్యూస్ రెండింటిని తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ ఏంటన్నా? x² మైనస్ px ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఈ p ప్లేస్లో 5ని, ఈ q ప్లేస్లో -6ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైంది? x². నౌ ఈక్వేషన్ 2 తీసుకుంటున్నాను. ఏమైంది? x² మైనస్ px ప్లస్ 6 ఈక్వల్ టు 0. x² మైనస్ p వాల్యూ ఎంత? 5 కదా, 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ చేయండి అన్న. 6 1s are 6 1s are మైనస్ ప్లస్ కాదు. 3 2s are చూడండి, 3 2s are రెండింటికి మైనస్ పెట్టండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ యాడ్ చేస్తే -5
ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 2x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఎక్స్ను కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3, ఈ 2 టర్మ్స్లో నుంచి మైనస్ 2ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3. ఇప్పుడు ఎక్స్ మైనస్ 3ని కామన్ తీయండి నాన్న. ఎక్స్ మైనస్ 3ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2. ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 చేయండి. ఎక్స్ ఈక్వల్ టు 3. ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ నౌ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 తీసుకోండి. ఏమైద్దామా? ఎక్స్ స్క్వేర్ మైనస్ క్యూఎక్స్ ప్లస్ 8 ఈక్వల్ టు 0. క్యూ వాల్యూ ఎంత? మైనస్ 6 కదా. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 6 ఎక్స్ ప్లస్ 8 ఈక్వల్ టు 0. మైనస్ ఇంటూ మైనస్ ఏమైద్దిరా? ప్లస్ కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8 ఈక్వల్ టు 0. 8 మల్టిప్లై చేస్తే 8 రావాలి, యాడ్ చేస్తే 4 రావాలి. 4 2 జారా, రెండింటికి ప్లస్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2x ప్లస్ 8. 2x ప్లస్ 8 4x కూడా రాసుకోవచ్చు. 8 ఎక్స్ను కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 4 ప్లస్ 2ని కామన్ తీయండి, ఎక్స్ ప్లస్ 4. ఎక్స్ ప్లస్ 4ని కామన్ తీస్తే ఏమైద్దామా? ఎక్స్ ప్లస్ 2. ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 4 ఇటు సైడ్కి వస్తే మైనస్ 4, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 2 ఇటు సైడ్కి వస్తే మైనస్ 2. దేర్ ఫోర్ ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఆర్ given equation are ఏమైద్దామా? 3,2 ఇక్కడ ఏమొచ్చింది? -4, -2 అంతే కదా. 2,3 -2 -4 ఇలా రాయాలి. నైన్త్లో సెకండ్ వన్, సాల్వ్ x power of 4 minus 5x cube plus 5x square plus 5x minus 6 equal to 0 given that the product of 2 of the roots is 3. ఇక్కడ పవర్ 4 ఉన్నాయి కాబట్టి ఏమనుకోవాలి? రూట్స్ని ఆల్ఫా బీటా గామా డెల్టా బి ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఇంకా ఏమిచ్చానన్నా? గివెన్ దట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఆఫ్ ఇట్స్ రూట్స్ ఈజ్ 3. నేను ఈ ఆల్ఫా బీటా అని తీసుకుంటున్నాను. లెట్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 3 తీసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, నన్ను ముందు సేమ్ ఎలా చేసామో అలాగే ఫైండ్ S1 ఈక్వల్ టు సమ్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా. ఫార్ములా ఏంటి? -A1/A0 మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 కదా. ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ 4 ముందర కోఎఫిషియంట్ 1 కాబట్టి 5 తీసుకుంటాం. అండ్ S4 అయితే ఏమిదినా? ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇంటూ డెల్టా ఈక్వల్ టు మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6/1 -6 కదా. దీంట్లో ఆల్ఫా ఇంటూ బీటా ఏంటి? 3 ఇంటూ గామా ఇంటూ డెల్టా ఈక్వల్ టు -6. 3 1s 3 2s. గామా డెల్టా ఈక్వల్ టు ఏంటి? -2. ఏం చేయాలి? టేక్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు పి తీసుకోండి అండ్ గామా ప్లస్ డెల్టా ఈక్వల్ టు క్యూ తీసుకోండి. ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ అయితే ఏంటన్నా? నౌ ద ఈక్వేషన్ విత్ రూట్స్ ఆల్ఫా కమా బీటా ఈజ్ ఏమిద్దామా? ఫార్ములా x² minus sum of the roots into x plus product of the roots alpha into beta equal to 0. x² minus sum of the roots ఏమనుకున్నాం? p అనుకున్నాం కదా. px ఆల్ఫా ఇంటూ బీటా ఏమొచ్చింది? మనం ఏం తీసుకున్నాం? 3 కదా. ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇచ్చిన ఈక్వేషన్ని నెంబర్ 1 అనుకోండి, ఎందుకంటే కంపేర్ చేయాలి కాబట్టి లాస్ట్లో. నెక్స్ట్ నౌ the equation with roots gamma and delta is ఏమిద్దామా? x² minus
gamma plus delta into x plus gamma delta equal to 0. x square minus gamma delta ఏమనుకున్నాం q కదా qx ప్లస్ గామా డెల్టా వాల్యూ ఎంత వచ్చింది minus 2 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ 2 and 3 ఏమవుతుందన్న ఈక్వేషన్ యొక్క ప్రోడక్టే కదా. ఈక్వేషన్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఈక్వేషన్ 2 and 3 రాయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమైద్దిమా x square into x square x power of 4 x square into minus qx qx cube x square into minus 2 minus 2x square minus px తో వాల్యూని మల్టిప్లై చేయండి minus px into x square minus px cube minus into minus plus pqx square minus px into minus 2 minus into minus plus అయిపోతుంది కదా 2px plus 3తో మల్టిప్లై చేస్తే ప్లస్ 3x square minus 3qx ప్లస్ ఇంటూ మైనస్ 3 2 6. ఆర్డర్లో రాయండి ఫస్ట్ పవర్ 4 రాయండి, మళ్ళీ పవర్ క్యూబ్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఎక్స్ క్యూబ్ రాస్తే ఏమైంది ఇక్కడ ఉంది ఎక్స్ క్యూబ్ ఇక్కడ ఉంది మైనస్ కామన్ తీస్తే p ప్లస్ క్యూ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ చూడండి minus 2x square plus 3x square plus 1x square కదా ఇది 1 అయిపోయింది. ఇంకేముంది pq plus 1x square నెక్స్ట్ x టర్మ్స్ plus 2px minus 3qx plus 2p minus 3q into x లాస్ట్ టర్మ్ minus 6 అంతేనా. ఇప్పుడు మళ్ళీ కంపారిజన్ చేయాలి. బోత్ సైడ్స్ x క్యూబ్ కోషెంట్ కంపేర్ చేయండి అన్న. ఇట్ సైడ్ ఏముంది మైనస్ ఆఫ్ p ప్లస్ క్యూ ఈక్వల్ టు ఇట్ సైడ్ ఏముంది నేను x క్యూబ్ కోషెంట్ -5. బోత్ సైడ్స్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయిద్దా. p ప్లస్ క్యూ ఈక్వల్ టు ఎంతమా p ప్లస్ క్యూ ఈక్వల్ టు 5. దీని నుంచి q ఈక్వల్ టు రాయండి q ఈక్వల్ టు 5 p ఇట్ సైడ్కి వస్తే 5 మైనస్ p. నెక్స్ట్ కంపేరింగ్ ద కోషెంట్ ఆఫ్ x కోషెంట్ కంపేర్ చేస్తే ఏమైంది ఇక్కడ x కోషెంట్ ఎంత 2p minus 3q ఇట్ సైడ్ x కోషెంట్ 5 అదే రాయండి నాన్న 2p minus 3q equal to 5. Substitute q value in this equation ఏమైంది 2p minus 3 into q value ఎంత 5 minus p equal to 5. 3 లోపల మల్టిప్లై చేయండి 2p minus 5 3s are 15 minus into minus plus 3 into p 3p equal to 5. 3p plus 2p ఏమైంది 5p minus 15 equal to 5 minus 15 అసలుకి వెళ్తే ప్లస్ 15 కదా 3p equal to 5 plus 15 5 plus 15 ఎంతమా 5p equal to 20 p equal to ఏమైంది 20 by 5 5 1s are 5 4s are p equal to ఎంత 4. ఈ 4 తీసుకెళ్ళి దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ p equal to 4 in substitute p equal to 4 in q equal to 5 minus p. q equal to ఏమైంది నాన్న 5 minus p వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే q equal to 1. ఇప్పుడు p q వాల్యూస్ ఈక్వేషన్ 2 and 3లో సబ్స్టిట్యూట్ చేయండి. నౌ ఈక్వేషన్ 2 ఏమైంది మా ఈక్వేషన్ 2 x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అంతేనా. ఫ్యాక్టరైజేషన్ చేయండి 3 1 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -3 -1 -4 x స్క్వేర్ మైనస్ 3x మైనస్ x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఎక్స్ను కామన్ తీస్తే x మైనస్ 3 ఈ టర్మ్లో -1ను కామన్ తీస్తే x మైనస్ 3 ఈ 2 టర్మ్స్లో నుంచి x మైనస్ 3 తీయండి కామన్ x మైనస్ 3 కామన్ తీస్తే x మైనస్ 1 ఈక్వల్ టు 0 x మైనస్ 3 ఈక్వల్ టు 0 x మైనస్ 1 ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు 3 ఆర్ x ఈక్వల్ టు 1. అదేవిధంగా ఈక్వేషన్ 3 తీసుకున్నానా క్యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అన్న ఏమైద్దో x స్క్వేర్ ఎంత వచ్చింది క్యూ వాల్యూ
1 minus x minus 2 equal to 0. ఫ్యాక్టరైజేషన్ చేయండి నాన్న. -2 మల్టిప్లై చేస్తే -2 రావాలి, యాడ్ చేస్తే -1 రావాలి. 2 1s are మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 2 1s are 2, డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. -2లో నుంచి 1 పోతే -1. x² మైనస్ x బదులు ఏం రాయాలి? -2x ప్లస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో నుంచి xను కామన్ తీస్తే x -2 ప్లస్ 1ను కామన్ తీస్తే x -2. రెండిట్లో నుంచి x -2 కామన్ తీయండి. x ప్లస్ 1 ఈక్వల్ టు 0. x -2 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 2. x ప్లస్ 1 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -1. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ రూట్స్ ఏమవుతారా? ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఆర్ ఇంతకుముందు ఏమొచ్చింది నాన్న? ఇంతకుముందు సాల్వ్ చేస్తే చూడండి, ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తే 1 3 వచ్చింది కదా. 1 3. నెక్స్ట్ -1 2, -1 2. 4 రూట్స్ సరిపోయినాయి. 1 2 3 4. Tenth one, solve x power of 4 plus 4x cube minus 2x square minus 12x plus 9 equal to 0, given that it has two pair of equal roots. Let the two pair of equal roots of equation be taken as alpha, alpha, beta, beta. ఇదొక పేరు, ఇదొక పేరు. 2 pairs కదా. ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్న. S1 ఈక్వల్ టు ఏమేది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ బీటా ఈక్వల్ టు -a1/a0 కదా. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, -4. 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈక్వల్ టు -4. 2ని కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా కదా. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -4. 2 1s are 2 2s are. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -2. ఫైండ్ S3 ఫైండ్ అవుట్ చేస్తే ఏమైందిరా? S3 ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా ఆల్ఫా బీటా కదా రూట్స్. ఫస్ట్ ఆల్ఫాని క్లోజ్ చేయండి. 3 రూట్స్ని ప్రొడక్ట్ చేసి సమ్ చేయాలి. ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ సెకండ్ ఆల్ఫాని క్లోజ్ చేస్తే ఆల్ఫా బీటా బీటాని క్లోజ్ చేస్తే ఆల్ఫా బీటా లాస్ట్ బీటాని క్లోజ్ చేయండి. ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఇది a1 a2 a3/a0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ 12. ఏమైద్రా? ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా ఈక్వల్ టు 12. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఆల్ఫా బీటా స్క్వేర్లు 2 ఉన్నాయి కదా. 2 ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా స్క్వేర్ బీటా, ఇవి కూడా 2 ఉన్నాయి కదా, ఈక్వల్ టు 12. ఈ రెండిట్లో నుంచి 2 ఆల్ఫా బీటా కామన్ తీయండి. 2 ఆల్ఫా బీటా కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటానా ఈక్వల్ టు 12. 2తో 2 1s are 2 6s are. ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 6. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంతనా? -2. ఈ -2ని దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది 1 అనుకుందాం. 2 సబ్స్టిట్యూట్ 1 in 2. సబ్స్టిట్యూట్ 1 in 2 ఏమైందన్నా? వీ గెట్ ఆల్ఫా ఇంటూ బీటా -2 ఈక్వల్ టు 6. 2 1s are 2 3s are. ఆల్ఫా బీటా ఈక్వల్ టు -3 రాసుకోవచ్చా? ఆల్ఫా ఇంటూ బీటా -3. సమ్ ఆఫ్ ద రూట్స్ తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్ తెలుసు. మీకు ఫార్ములా తెలుసా నాన్న? నౌ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి నాన్న ఫార్ములా? ఏం రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -4 ఆల్ఫా బీటా. మనకు ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా బీటా తెలుసు కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించాము. ఏంటన్నా ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత?
alpha plus beta value minus 2. Minus 2 whole square minus 4 into alpha beta value minus 3. ఏమేద్మా 4 plus 4 3s are 12. 4 plus 12 16. Alpha minus beta whole square equal to 16. ఇప్పుడు చెప్పండి ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ఏమేది ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 4. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. సాల్వింగ్ 1 and 3. సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 3 ఏమేది నాన్న ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ 2 కదా ఆల్ఫా మైనస్ బీటా 4. రెండింటిని సాల్వ్ చేయండి 2 ఆల్ఫా ఈక్వల్ టు 2. 4లో నుంచి మైనస్ 2 పోతే 2. 2 1s are ఆల్ఫా ఈక్వల్ టు ఎంతనా 1. సబ్స్టిట్యూట్ ఆల్ఫా వాల్యూ ఇన్ 1. సబ్స్టిట్యూట్ ఆల్ఫా ఈక్వల్ టు 1 ఇన్ 1. ఏమేది 1 ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ 2. బీటా ఈక్వల్ టు ప్లస్ 1 ఈ సైడ్కి వస్తే ఏమేది మైనస్ 1. బీటా ఈక్వల్ టు minus 3. Therefore the required roots ఏంటి నాన్న therefore the required roots are alpha కదా 1 1 minus 3 minus 3. 2 pairs of equal roots. 11th one. Solve 18x cube plus 81x square plus 121x plus 60 equal to 0 given that one root is equal to half the sum of the remaining roots అన్నారు. మనకి ఇక్కడ డిగ్రీ 3 కాబట్టి 3 రూట్స్. ఆ రూట్స్ ఏంటన్నా ఆల్ఫా బీటా గామా అనుకుంటాం. బి ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చారు వన్ రూట్ ఈజ్ అంటే ఈక్వల్ టు కదా మ్యాథ్స్లో హాఫ్ అంటే 1/2 హాఫ్ సమ్ రిమైనింగ్ రూట్స్ యొక్క సమ్ చేయాలి బీటా ప్లస్ గామా. ఇప్పుడు బీటా ప్లస్ గామా ఏమేమి ఇద్దామా బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఈ 2 ఇటు సైడ్కి వెళ్తే 2 ఆల్ఫా కదా 2 ఆల్ఫా. ఫస్ట్ ఫైండ్ S1 ఈక్వల్ టు ఏంటన్నా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ A1/A0 మైనస్ 81/A0 వాల్యూ 18. 9 2s are 9 9s are బీటా ప్లస్ గామా ప్లస్లో 2 ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ 9/2. ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ఏమైద్ది 3 ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ 9/2. 3 1s are 3 3s are ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ 3/2. ఆల్ఫా అనేది ఒక రూటే కదా ఇంకా మనకు ఒక రూట్ తెలిస్తే సింథటిక్ డివిజన్ ద్వారా చేయొచ్చు కదా ఈజ్ ఏ రూట్. కోషన్స్ వేసుకున్నానా ఫస్ట్ చెక్ చేసుకోండి క్యూబ్ తర్వాత ఎక్స్ పవర్లో క్యూబ్ స్క్వేరు 1 కాన్స్టెంట్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా కోషన్స్ వేసుకోండి 18 81 121 60 మైనస్ 3/2. ఫస్ట్ దాని కింద ఏం పెట్టుకోవాలి 0 18. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి నాన్న మైనస్ 3/2 ఇంటూ 18 ఏమైద్ది 2 1s are 2 9s are 9 3s are ఎంత 27 మైనస్ 27. 81లో నుంచి 27 సబ్ట్రాక్ట్ చేయండి ఏమైద్దిమా 81లో 11లో నుంచి 7 పోతే 4 7లో నుంచి 2 పోతే 5 54 అంతే కదా పెద్ద నెంబర్ ముందర ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ఏ తీసుకున్నాం. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి మైనస్ 3/2 ఇంటూ 54 2తో 2 2s are 2 7s are 27 ఇంటూ 3 మైనస్ 81 121లో నుంచి 81 పోతే ఎంత 40. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి మైనస్ 3/2 ఇంటూ 40 2 1s are 2 20s 23s ఎంత మైనస్ 60. ఈ వాల్యూని ఎలా రాయాలి ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా రాయొచ్చునా ఎక్స్ ప్లస్ 3/2 ఇంటూ 18x square plus 54x plus 40 రాయచ్చా. గివెన్ ఈక్వేషన్ ఏం రాయచ్చునా ఎక్స్ ప్లస్ 3/2 ఎందుకంటే ఒక రూట్ కాబట్టి ఎక్స్ ప్లస్ 3/2 ఈక్వల్ టు 0 చేస్తే ప్లస్ సైడ్కి వెళ్తే మైనస్ 3/2నే కదా
నెక్స్ట్ 18x² ప్లస్ 54x ప్లస్ 40 దీన్ని ఈక్వల్ టు 0 తీసుకోండి. నా 18x² ప్లస్ 54x ప్లస్ 40 ఈక్వల్ టు 0. 2తో 2ను కామన్ తీన్నానా ఏమైంది 9x² ప్లస్ 27x ప్లస్ 20 ఈక్వల్ టు 0. 2 ఇటు సైడ్కి వెళ్తే 0/2 ఏమైంది 0. ఎందుకు 2 ఇటు సైడ్ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి వెళ్తే 0/2 అవుతుంది. 9x² ప్లస్ 27x ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ చేయనా 29 ఎంత 180 మల్టిప్లై చేస్తే 180 రావాలి, యాడ్ చేస్తే 27 రావాలి. 15 12s చూడండి 15 12s రెండింటిని యాడ్ చేస్తే 27, 12 5s are 60, 0 6 క్యారీ 12 1s are 12, 12 ప్లస్ 6 ఎంత 18 సరిపోయిందా 180. 9x² ప్లస్ 15x ప్లస్ 12x ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లో నుంచి 3xను కామన్ తీయడమా 3xను కామన్ తీస్తే 3 ఎన్ని టైమ్స్ పోద్ది 9 3తో 3x 15 3 5s are మళ్ళీ మల్టిప్లై చేసి ఇదే రావాలి 3x ఇంటూ 3x 9x² 3 ఇంటూ 5 15x ప్లస్ దీని నుంచి ఏం కామన్ తీయచ్చు 4 కామన్ తీయచ్చా 12 ఎన్ని టైమ్స్ పోతుందా 3 టైమ్స్ 25 టైమ్స్. రెండింటి నుంచి 3x ప్లస్ 5 కామన్ తీయండి 3x ప్లస్ 5 కామన్ తీస్తే 3x ప్లస్ 4 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0. 3x ఈక్వల్ టు ప్లస్ 5 అసడికి వెళ్తే -5 x ఈక్వల్ టు ఏమైందమ్మా -5/3. ఇంకోటి 3x ప్లస్ 4 ఆర్ 3x ప్లస్ 4 ఈక్వల్ టు 0. 3x ఈక్వల్ టు ప్లస్ 4 అసడికి వెళ్తే -4 x ఈక్వల్ టు -4/3. Therefore the required roots are ఏమైందినా -3/2 ఆల్ఫా వచ్చేసింది కదా -3/2 -5/3 -4/3 3 రూట్స్ సరిపోయినాయా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.